వేరే ఇళ్ళకి వెళ్ళి పని చేసుకొని వచ్చే ఒక తల్లి ఉందనుకుందాం. అంటే ఒక మెయిడ్ పాచి పనులకు వెళ్తా ఉంటారు కదా కొంతమంది. సో అట్లాంటి వారు కావచ్చు, మెయిడ్ కావచ్చు, రకరకాల. అంటే నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే చాలా తక్కువ స్థితి కలిగిన ఒక స్త్రీ అనుకుందాం. ఆమె కష్టపడి ఇంటికి వచ్చింది అనుకోండి, ఆ పిల్లలు ఆమెను గౌరవిస్తారు కదా. బహుశా ఆమె ఎక్కడైతే పని చేస్తుందో వారు అంటే ఓనర్స్ ఆమెను తిడతారేమో, కానీ ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె పిల్లలు మాత్రం ఆమెను గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ ఆ ఓనర్ కి ప్రేమ అయింది, ఆయనకు ఆ ప్రేమ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈమె ఆయనకి బానిస అన్నట్టుగా చూస్తాడు. లేకపోతే ఆమె చేసిన దానికి అంటే నేను డబ్బులు ఇస్తున్నాను, నా దగ్గర పని చేస్తుంది అనేటువంటి ఒక ఆలోచన దృక్పథంతో చూస్తాడే తప్ప అసలు ఈడెందుకు ఇస్తున్నా డబ్బులు, ఈ ఇంట్లో పని ఆమె చేస్తుంది, ఆమె చేస్తే కానీ గతి ఉండదు. కానీ ఈ ఫీలింగ్ ఏంటి, ఎలా ఫీల్ అయిపోతా ఉంటాడు అని అంటే, నేను ఇస్తున్నాను, నా కింద బానిసగా ఉంది మనిషి అన్నట్టు. అంటే చూడండి మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో చూసారా. అదే ఈడేం చేస్తాడు తెలుసా, ఈడు కంపెనీకి వెళ్తే ఈడి బాస్ దగ్గర చేతులు కట్టుకొని నించుంటాడు. అంటే చూడండి హైరార్కీ, ఈడి బాస్ ఈడికి ఎలాగ కోటింగ్ ఇవ్వాలో ఆయన ఇచ్చుకుంటాడు. ఎందుకంటే అంటే ఒకటి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బాస్ అనే వ్యక్తి ఆయన కింద ఉన్న వర్కర్స్ తో ప్రేమగా ఉండాలి. ఇప్పుడు ఈయన కూడా ఈ ఇంటికి వచ్చి పని చేస్తున్న వ్యక్తితో, ఆమెతో ప్రేమగా ఉండాలి. అంటే మన చుట్టూ ఉన్న వారితో, ఒక మాటలో చెప్పాలంటే మన చుట్టూ ఉన్న వారితో మనం ప్రేమగా ఉండాలి.